ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ 2025వ సంవత్సరం జూన్ 25వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన జ్యేష్ఠ అమావాస్య. ఇక ఈ జ్యేష్ఠ అమావాస్యలోపు జ్యోతిష చక్రంలోని 6వ రాశి అయిన కన్యా రాశి వారికి భారీ ప్రమాదం పొంచి ఉంది. అలాగే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు మాత్రం ఈ చిన్న పని చేస్తే అంతా కూడా మీకు శుభమే కలుగుతుంది. మరి ఈ జూన్ 25వ తేదీన జ్యేష్ఠ అమావాస్యలోపు కన్యా రాశి వారికి ఎటువంటి ప్రమాదం జరుగుతుంది, ఇక ఆ ప్రమాదం అనేది ఏ దిశగా ఎటు నుంచి రాబోతోంది, అంటే ఏ పని ద్వారా ప్రమాదం రాబోతోంది, అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి, మరి కన్యా రాశి వారు ఈ సమయంలో ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి, అలాగే ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉండడానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలను మనం తెలుసుకుందాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ఒక చిన్న పని మాత్రం ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. అది ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం ఎన్ని పనులు పక్కన ఉన్నా సరే వాటిని పక్కన పెట్టేసి ఒంటరిగా మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఈ అమావాస్యలోపు ఎటువంటి ప్రమాదం జరగబోతుంది, అలాగే ఏ విధంగా మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి, అదేవిధంగా మీరు ఈ ప్రమాదాల నుంచి ఏ విధంగా గట్టెక్కాలి అనే విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆ వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క కన్యా రాశి వారు మాత్రం చాలా అంటే చాలా అదృష్టవంతులు. వీరు నలుగురికి సహాయం చేసే గుణాన్ని, మనస్తత్వాన్ని, యాటిట్యూడ్ని అధికంగా కలిగి ఉంటారు. ఇక ఈ కన్యా రాశి వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం వారిని చూసి ఆ కష్టాల నుంచి వీరికి తోచిన సహాయాన్ని చేసి వారిని గట్టెక్కించే విధంగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా సరే ఈ కన్యా రాశి వారి వద్దకు వచ్చి సహాయం కోసం అడిగితే వారికి నేను సహాయం చేయను అని పంపించకుండా వారికి తోచిన విధంగా సహాయాన్ని చేసి వారిని కష్టాల నుంచి గట్టెక్కించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వారు అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారు 10 మందికి సహాయం కాదు, వీరు తమ కుటుంబానికి కూడా ఎంతో ఆదర్శంగా ఉంటారు. ముఖ్యంగా వారి తల్లిదండ్రుల పట్ల గౌరవంగా ఉంటారు, తోబుట్టువులతో వారికి తోడుగా ఉంటారు, జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఉంటారు, పిల్లలతో చాలా సరదాగా, ఆనందంగా, బాధ్యతగా ఉంటారు. అదేవిధంగా వీరు చేస్తున్న పనులు, అది ఉద్యోగం కానివ్వండి, వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, క్రమశిక్షణతో శ్రద్ధగా వీరికి అప్పగించిన పనులను ఇన్ టైంలో పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరు ఆర్థిక పరంగా డబ్బులను బాగా సంపాదిస్తారు. ఆర్థిక పరంగా చాలా ఎంతో ఎత్తులో ఎదిగి ఉంటారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి మాత్రం గత కొంతకాలంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. అయితే ఆ ఇబ్బందులు ఇప్పుడు వీరిని విడిచి వెళ్ళిపోతున్నాయి. అంటే ముఖ్యంగా వీరికి గతంలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ, అడ్డంకులు కానీ, ఆ ఇబ్బందులు, సమస్యలు, అడ్డంకులన్నీ నుండి వీరు బయటపడిపోతారు. ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం జూన్ 25వ తేదీన ఈ అమావాస్య తర్వాత నుండి ఈ కన్యా రాశి వారు మాత్రం ఎంతో చక్కగా వీరి జీవితం ఆనందకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి ఈ సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోవాలి. అయితే ఇప్పటి నుంచి వీరి జీవితం ఎంత బాగుందో ఈ అమావాస్యలోపు మాత్రం అంతే ప్రమాదం కూడా వీరికి జరగబోతూ ఉంది. అసలు వీరి జీవితం అనేది చాలా బాగుంటుందని చెప్పారు, కానీ ప్రమాదకరంగా ఎందుకు మారబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ కన్యా రాశి జాతకులు గత కొంతకాలంగా ఉన్నటువంటి అప్పుల బాధల నుంచి, అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి, బ్యాంకు రుణాలు, ఇలా బ్యాంకు లోన్స్ తీర్చుకోలేక, అలాగే ఏదైనా ఫైనాన్స్ ఆఫీసుల్లో, కంపెనీల్లో వీరికి కట్టాల్సిన డబ్బులు కట్టలేకపోవడం, ఇలా అనేక రకాల సమస్యలతో, ఇబ్బందులతో బాధలు పడుతూ వచ్చారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు వీరి వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో, అలాగే ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు అనేవి చోటు చేసుకోవడం మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడంతో వీరి కుటుంబ జీవితంలో కూడా, అలాగే వీరి యొక్క లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. దీని కారణంగా అంటే వీరు గతంలో వీరికి ఉన్నటువంటి అప్పులు, లోన్లు, ఈఎంఐలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ ఈ సమయంలో క్లియర్ చేసుకుంటారు.
అదేవిధంగా ఆర్థిక పరంగా వీరు బాగా పుంజుకుంటారు. ఇక ముఖ్యంగా వీరి యొక్క లైఫ్ స్టైల్‌లో కూడా చాలా చేంజెస్ రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకు అప్పులు, కష్టాలు ఉంటే మనము సంతోషంగా ఉండలేం కదా! అదేవిధంగా మన మొహంలో కూడా కళ అనేది క్షీణించిపోతుంది. ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటామో, మేమిప్పుడు హ్యాపీగా డబ్బులను సంపాదిస్తున్నాము అనే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవుతుందండి. అదేవిధంగా మన జీవన మార్పులో కూడా మార్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఇక దీని కారణంగా వీరిని చుట్టూ చూస్తున్న వారికి ఈ యొక్క కన్యా రాశి వారి మీద అసూయ, ద్వేషాలు మొదలవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే నరుని కంటికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెబుతారు కదా. అదే సామెత ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి వర్తించబోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఎలా వీళ్ళు ఇంత ఎదిగి ఉన్నారు, వీరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు వీళ్ళకు ఇటువంటి చేంజెస్ ఎలా వచ్చాయి, ఇప్పటి వరకు వీరు అప్పుల బాధల్లో కష్టాల్లో ఉన్న ఈ రాశివారు సడన్గా ఇలా ఏ విధంగా వీరు ఆర్థికంగా పైకి వచ్చారు అని అనుకుంటూ గిట్టని వారు అనుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది స్ట్రేట్గా వచ్చి కూడా ఈ కన్యా రాశి వారి దగ్గరికి వచ్చి అడగడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క దుష్ప్రభావం నుంచి బయటపడడానికి, అదేవిధంగా ఈ నరదృష్టి నుంచి బయటపడడానికి ఈ కన్యా రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఈ దుష్ప్రభావం వల్ల, అలాగే ఈ యొక్క నరదృష్టి వల్ల, నరఘోష, నరపీడ వల్ల వీరికి ఏం జరుగుతుందంటే ఎంతో పెద్ద భారీ ప్రమాదం ఈ జ్యేష్ఠ అమావాస్యలోపు ఈ కన్యా రాశి వారికి పొంచి ఉంది. అంతేకాదు ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. ఆ విధంగా యొక్క నరదృష్టి ప్రభావం అనేది ఇంతలా ఈ రాశి వారి మీద ప్రభావం చూపబోతోంది. ఇక ముఖ్యంగా ఈ కన్యా రాశి వారి జీవితంలో ఈ అమావాస్య లోపుగా అంతలా ప్రభావితం కాబోతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ముఖ్యంగా మీరు ఆర్థికంగా ఎదుగుతున్న కొద్దీ కూడా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోకండి. ఎందుకంటే కుటుంబంలో ఆదాయాన్ని సమకూర్చేది మీరే, అలాగే మీ కుటుంబాన్ని ముందుకు నడిపించేది మీరే కాబట్టి, అంటే కుటుంబం యజమాని మీరే కాబట్టి మీ మీద ఎవరి దిష్టి అనేది లేకుండా చూసుకుంటే మీ యొక్క కుటుంబం అనేది సంతోషంగా సాఫీగా ముందుకు సాగుతుంది. లేని పక్షంలో అనవసరంగా కుటుంబంలో అనేక రకాల గొడవలు తలెత్తే సందర్భాలు వస్తాయి. అలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క కన్యా రాశి వారికి బయట జనాల దృష్టి తగలడంతో, అంటే అది పెద్దవారికైనా, చదువుకునే పిల్లలకైనా, లేదా కాలేజీకు వెళ్ళే పిల్లలకైనా, బాగా డబ్బులు సంపాదిస్తున్న వారికి ఎవరికైనా ఏడుపు, నరదృష్టి అనేది తప్పకుండా తగులుతాయి. ఆ విధంగా మీకు దిష్టి తగలడం వల్ల మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఆ దిష్టి ప్రభావం చేత, అంటే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చికాకుకు, ఇరిటేషన్కి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఇలాంటి వాటి నుంచి బయటపడాలి. అలాగే ఈ ఇరిటేషన్, చికాకు వల్ల మీకు ఇంట్లో మానసికమైన ప్రశాంతత, మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు ఎక్కడికైనా పనుల మీద ప్రయాణం చేసేటప్పుడు మీకైతే ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే చిన్నపాటి యాక్సిడెంట్స్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సో మీరు కొన్ని రోజుల వరకు, అంటే ఈ జ్యేష్ఠ అమావాస్యలోపు మీరు ఎక్కడికైనా పనులపైన ప్రయాణం చేయవలసి వస్తే మీరు ఎవరినో ఒకరిని మీ తోడుగా తీసుకొని వెళ్ళండి. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఈ సమయంలో మీరు చేయకపోవడమే మంచిది. ఇలా చేయడం ద్వారా మీకు రాబోతున్న పెను అతి భయంకరమైన భారీ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు. అయితే అసలు ఈ కన్యా రాశి వారు ఈ అమావాస్యలోపు ప్రమాదం రాకుండా ఉండాలి అని అన్నా, ఒకవేళ వచ్చినా చాలా తక్కువలోనే ఈ యొక్క ప్రమాదం యొక్క ప్రభావం ఉండాలి అని అనుకునే ఈ రాశివారు ఇప్పుడు మేము చెప్పబోయే ఈ పరిహారాలు చేసుకుంటే గనక చాలా వరకు కూడా మీరు ఉపశమనాన్ని పొందుతారు. ఇక ఈ కన్యా రాశి వారు ఈ అమావాస్య లోపు ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా ప్రధానమైన కార్యక్రమానికి మీరు హాజరవ్వాలి అని మీరు బయటకు బయలుదేరుతున్నప్పుడు మీరు మాత్రం తీపి పదార్థాలను స్వీకరించి వెళితే కనుక ఆ పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది. మీరు ఆ పని దగ్గరకు వెళ్ళడం, ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం, ఇంటికి విజయవంతంగా తిరిగి రావడం కూడా జరుగుతుంది. అంటే అక్కడ మీకు ప్రమాదం ఏది జరగదు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ కన్యా రాశి వారు ఇంట్లో నుంచి పనుల మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క లేదా ఏదైనా స్వీట్ని నోట్లో వేసుకొని చప్పరిస్తూ బయటకు వెళ్ళిపోండి. అదేవిధంగా మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి అవసరమైన వారికి బియ్యం, పాలు లేదా వస్త్రాలు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీకు మీ జాతకంలో ఉండేటటువంటి దోషాలు, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది.
ఇక ముఖ్యంగా ఇక కన్యా రాశి వారు ఎవరి నుండి కూడా ఉచితంగా ఏ వస్తువును తీసుకోకండి. ఎంత చిన్న వస్తువు అయినా సరే ఏదో ఒకటి మీరు తీసుకునే దానికి బదులుగా ఏదైనా ఇవ్వడానికి మీరు ప్రయత్నించండి. ఈ విధంగా కన్యా రాశి వారు ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా మీరు చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు రాబోయేటటువంటి ఈ అమావాస్య లోపు భారీ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు చెప్పుకున్న పరిహారాలతో పాటుగా మీరు సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామికి తమలపాకు మాలను సమర్పించండి. ఇక రాత్రి పెరుగును తోడుగా పెట్టేసి ఉదయాన్నే పెరుగును అన్నంలో కలిపి ఆ పెరుగు అన్నంలో కొంచెం బెల్లం ముక్కను కలిపి గోమాతకు మీ చేతులతో చక్కగా తినిపించండి. ఈ విధంగా మీరు చేయడం వలన ఈ అమావాస్య లోపుగా మీ మీదికి రాబోతున్నటువంటి ఆ ప్రమాదం అనేది మీ నుంచి పూర్తిగా తొలగిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.